ఇన్‌స్టాలో రీల్స్ చేయాలనే ఐడియా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మాకు ఇన్‌స్టాగ్రామ్ ఉండేది అనేది అసలు తెలీదు. హ్మ్. నాన్న ఆఫీస్‌కి కొహెషన్ పార్టీ జరిగేది ఎవ్రీ ఇయర్. సో, మమ్మల్ని డాన్స్‌కి అడిగేవాళ్ళు. మేము డాన్స్ ఏస్తూ వాళ్ళకి మా డాన్స్ నచ్చింది. హ్మ్. సో, సడెన్‌గా నాన్న ఒకరోజు వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఓకే. వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. హ్మ్. ఇంకా కొన్ని రోజులు అసలు ఒక వీడియో అప్‌లోడ్ చేసి మళ్ళీ చాలా లాగ్ వచ్చింది. మంత్స్, డేస్ అసలు పెట్టలేదేమి. మళ్ళీ కొహెషన్ వీడియోస్ పెట్టుకుంటూ కొన్ని వీడియోస్ చేస్తూ ఎనర్జెటిక్ సిస్టర్స్ అనే టైటిల్ పెట్టారు మా పేరెంట్స్. మేము చేసే యాక్టివిటీస్‌ని చూసి. ఓకే. ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాం వీడియోస్‌లోనే కాదు. ఆ! సో, ఇంకా అలా స్టార్ట్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాం. మరి అలా డాన్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారా? లేకపోతే ఒకరొకరేనా? ఇద్దరు కలిసి వేస్తున్నాం. ఫస్ట్ నేనే ఎక్కువ. హ్మ్. నా టాలెంట్‌ని మమ్మీ రికగ్నైజ్ చేసి నన్ను డాన్స్ క్లాస్‌లో వేశారు. హ్మ్. మళ్ళీ నేను తన్మయ్ కూడా ఒక 1 ఇయర్ కథక్ ఇద్దరం 1 year క్లాసిఫైడ్. 3 years. 3 ఇయర్సే. 3 ఇయర్స్ కథక్ నేర్చుకున్నా? ఆ అదేనా? చాలా డిఫరెంట్ ఉంటది. కంప్లీట్లీ ఆ డిఫరెంట్. కథక్ దట్ Yes, వాస్ చాలా డిఫరెంట్. నార్మల్‌గా భరతనాట్యం అనుకో ఇట్లా మనం ఇట్లా అంటుంటాము. కథక్కి నోట్స్ కథక్ ఉంటాయి. ఇట్లా. యా. అన్నీ నేర్చుకోవాలి. హ్మ్. 3 ఇయర్స్ నేర్చుకున్నాం. తర్వాత నేనే నేర్పించా తన్మయ్కి. కథక్ నేర్పించావు నువ్వు కథక్ కూడా? కాదు, వెస్టర్న్ Western. డాన్స్. వెస్టర్న్ డాన్స్ నేర్పించా? అవును, నీకు నిజంగా డాన్స్ అంటే ఇంట్రెస్టేనా? ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ అంటే నేను మా అక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి డాన్స్ ఊరికే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసేవాళ్ళము. హ్మ్. సో అప్పటి నుంచి కొంచెం పెరిగిన తర్వాత కథక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత నుంచి వెస్టర్న్ డాన్స్ చేయాలని అనిపించింది. సో ఓ డాన్స్ క్లాస్కి జాయిన్ అయ్యాము, అక్కడ నేర్చుకున్నాము. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇంతకు మీరు ఫస్ట్ పెట్టిన రీల్ ఏ రీల్ అంటే ఏ సాంగ్కి? ఫస్ట్ రీల్ వచ్చేసి జిమ్కి కమల్ మా నాన్న కొహెషన్దే. ఓకే. మళ్ళీ ఇంకా అన్ని పోస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అయితే డ్రీమ్ ఆమ్ వేకప్ అని పెట్టాము. ఐ గెస్ అది ఒక 33 మిలియనా ఎంతనో పాయింట్ నాకు కూడా తెలియదు. 33 చాలా మిలియన్. దానివల్లనే మాకు చాలా ఫాలోవర్స్ వచ్చారు ఫస్ట్ లో. ఓకే. తర్వాత ఫోన్లోనే తీసేవాళ్ళం అప్పుడు అన్ని ట్రిక్స్, ఇన్స్టాగ్రామ్ ఏంటి అవి ఏవి తెలిసేవి కాదు. తర్వాత మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేసుకుంటూ అలా బ్లూపర్స్ కొన్ని ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఈ ఫస్ట్ వీడియోకి అంటే ఇప్పుడు చేస్తున్న వీడియోస్కి ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఐ థింక్ 2 years. 2 ఇయర్స్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా 2023 నుండి కన్సిస్టెంట్ గా పెడుతున్నాము. దాని ముందు లైక్ కొంచెం లాగ్ లాగ్ వచ్చి డిలే చేసి పెట్టేవాళ్ళం. అసలు లాగ్ అంటే ఏంటో అర్థం చెప్పు తన్మయ్, నువ్వు చెప్పు. లాగ్ అంటే గ్యాప్ వచ్చింది, చాలా లైక్ మంత్స్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ చేసుకుంటూ వచ్చాం. దాన్ని గ్యాప్ అంటారు కదా, మరి లాగ్ అంటే ఏంటి? లాగ్ ఏదో ఒకటి. అదొకటిలే అన్న అడిగేస్తున్నాడు, మనం చెప్పేద్దాం చెప్పేద్దాం, అంతే కదా. నైస్. రెండు అన్న సిమిలర్గానే ఉంటాయి. నైస్. ఇలా ఈ 2 ఇయర్స్ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే అండ్ మీ స్కూల్లో మీరు ఒక స్టార్స్ అయిపోయింటారు కదా, ఏ ఎనర్జెటిక్ సిస్టర్స్ వస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ఫ్యాన్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని. స్కూల్లో ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్ కదా. సో గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపడుతుంటాను నేను, ఇంకా ఈ స్కూల్ అయ్యా బాబు తర్వాత అని వెళ్ళిపోతా. ఇది ఒక స్కూల్లో జరిగిన ఏదైనా ఒక వియర్డ్ థింగ్, సో ఎంబారసింగ్ అనిపించింది ఏదైనా ఉందా? ఎంబారసింగ్ అయితే ఏం లే, సాంగ్ పెట్టినప్పుడు మాకు ఊపు వచ్చేస్తుంటది, మమ్మల్ని వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ వేసేయమంటారు, వేసేసి వచ్చేయడమే. ఇంకా మీరు ఏ స్కూల్ కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు మీకు చెప్తున్నా అసలు వీళ్ళకు సాంగ్స్ అనేది వినిపించుకోకుండా క్లాస్ రూమ్ కి ఒక సౌండ్ ప్రూఫ్ చేయించండి సార్, లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కదా. అంతే. అందుకే ఎనర్జీ మీ నుంచి నాకు పాస్ అయినట్టుంది, నేను కూడా ఊగేస్తున్నా. ఓకే. సుమారు ఇప్పటివరకు ఎన్ని రీల్స్ చేసింటారు? అమ్మో లెక్క పెట్టుకుంటే ఒక అప్రాక్సిమేట్ చెప్పు. 2000 రీల్స్ అంతనే. షార్ట్స్ రీల్స్ అండ్ అని అనమాట. 2000 అయి ఉంటుంది. 2000 ఉంటుంది అంటే ఇంకా ఎవ్రీ వీడియోలో ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు. తనకి రాకపోతే షిల్ జస్ట్ క్విట్, నేను ఒకదానే చేస్తాను షార్ట్స్. అప్పుడు కామెంట్స్ లో ఎవరు ఏం పెట్టలేదా వేరీస్ తన్మయ్ అని? అలా చాలా మంది పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది నా ఫ్యాన్స్ అవి చూస్తారు. ఓ, నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందా? అలా అంత లేదు, తన్మయ్కే ఎక్కువ ఫ్యాన్ బేస్, నాకు కాదు. వింటున్నావు తన్మయ్? అక్కకే ఎక్కువ ఫ్యాన్ బేస్ అంట, నీకు లేదంట. అయ్యో అలా లేదు నేను. అవునా, నిజం చెప్పు. నాకు
నాకే ఎక్కువ ఫ్యాన్ బేస్. మ్మ్. కాకి ఇంటికి బిడ్డకి కాకి ముద్ద అయితే ఆమెకు అలానే. అది కాకి పిల్లకి కదా. ఏ పిల్లనో బిడ్డనో ఏదో ఒకటి. ఓకే. నేను అనుకున్నా ముందుగానే మీరు గాలి తీస్తారు. గాలేం లేదు, కరెక్ట్ చేస్తున్నా అంతే అనమాట. నైస్. అండ్ ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్ వేయాలని చెప్పేసి ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? మై మదర్. మై మదర్ కదా, అవర్ మదర్. మదర్, మా మదర్. ఓకే, మీ అక్క ఉంది కదా, మీ అక్క ఉంది కాబట్టి అవర్ అని చెప్పేసి. ఆర్ మదర్ అంటే Okay. మా మమ్మీ ఐడియా. యూకేజీ ఎల్కేజీ వచ్చినప్పటి నుండి ఇద్దరం సేమ్ కాస్ట్యూమ్స్ అసలు. Hmm. లేకపోతే నీ డిజైన్ బాగుంది నా డిజైన్ బాగాలేదు అని అలా గొడవలు వస్తాయని అలా స్టార్ట్ చేసాం, కానీ ఇద్దరం సేమ్ వేసుకోకపోతే ఇంకా గొడవలు అవుతాయి. నువ్వు చెప్తూ ఉంటే నేను మా తమ్ముడు బాగా కొట్టుకున్న సందర్భాలు కూడా గుర్తొస్తున్నాయి. ఒక ప్యాంటు గురించి, అరే వాడిది బాగుంది నాది బాగాలేదే అని ఆ టైప్లో. అవును, మెయిన్గా సిస్టర్స్కి గొడవలు ఎక్కడ వస్తుంటాయి చెప్పు? ఇంట్లో మెయిన్ ఎక్కువ. Hmm. ఏదైనా తెచ్చిమని అడిగినప్పుడు నువ్వు పోయి తెచ్చుకొని నచ్చిద్ది, అక్కడే జుట్లు బీక్కొని కొట్టుకుని ఎలాంటి ఫైట్స్ వస్తాయి. కానీ అటు జుట్టు పీక్కోము, లైక్ కొట్టుకుంటాం ఫుల్గా. Hmm. అప్పుడు బయట నుండి మా మమ్మీ ఏ అంటే ఇంక అయిపోయి టోన్ కొంచెం తగ్గిద్ది, లోపల మా గొడవలు. అందుకే ఫ్యాన్ ఆన్ చేసుకుని గొడవ పడుకుంటాం ఇద్దరం. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఏదైనా ఫైటింగ్స్ టీవీలో వస్తూ ఉంటే మ్యూట్లో పెట్టి చూస్తున్నట్టు ఉంటుంది మీ ఇద్దరు గొడవ పడేది, అమ్మ వాయిస్ రైజ్ చేస్తే. ఒక్కసారి అంటే చాలు ఇంకా ఆ, తన్మే స్టార్ట్ చేసేది గొడవలు, స్టార్టింగ్ ఎండింగ్ ఆవే ముహూర్తం లాగా. చూసావా తన్మయ్, మీ అక్క నిన్న ఎంత మాట అంటుందో. స్టార్ట్ చేస్తుంది, నేను స్టాప్ చేస్తాను అంతే. ఏదైతే ఉంది ఇద్దరు మళ్ళీ ఇద్దరం కొట్టుకుంటారు కదా. మాట్లాడుకోమని అనుకుంటాం, Stop ఇంకా నీకు నాకు అసలు ఏం లేదు అనుకుంటాం. 2 seconds లోనే మళ్ళీ అమ్మ తల్లి రైట్ అని కలిసిపోతాం. కానీ ఎక్కువ ఎవరైతే గొడవ పడుతుంటారో వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అవును. అంటే లవ్ కూడా తనకే ఉందని చూపిస్తున్నావు కదా నువ్వు. లే ఓకే. అంటే కమింగ్ టు ద ఇన్స్టాగ్రామ్, మీరు చేసిన వీడియోస్లో కానీ ఏదైనా కానీ ద మోస్ట్ పాపులర్ హైయెస్ట్ వ్యూస్ దేనికి వచ్చాయి? బుల్లెట్ బండి. బుల్లెట్ బండి అని ఒక సాంగ్, Hmm. అది 200 200 million వచ్చింది. 200 million. ఆ. మై గాడ్. అంటే అంత డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాము, వ్యూస్ కూడా ఉంటుంటే ఎలా ఉంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది. డబ్బులని కాదు, వ్యూస్ అంతమంది చూసారు, అది మాకు కూడా తెలియలే. సడన్ గా వ్యూస్ పెరిగాయి ఆ షార్ట్ కి. ఎప్పుడైనా కానీ వ్యూస్ అంటే షార్ట్స్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత అంటే అరే ఇది బాగాలేదు, అరే ఇది బాగుంది అని చూస్ చేసుకోవడము, అరే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని చెప్పడం కానీ, సో ఎవరు మెయిన్గా మిమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు? మా మా మమ్మీ మమ్మీ, మా పేరెంట్స్. Hmm. అంటే నాన్న కొంచెమే అంటే సజెస్ట్ చేస్తారు సాంగ్స్ ఎలా చేయాలని, కానీ Hmm. మమ్మీ అంటే మా డాన్సింగ్ స్టైల్కి ఎలాంటి సాంగ్స్ చూస్ చేయాలి అలా చూస్ చేసి షార్ట్ లిస్ట్ చేసి పెడతారు. అవి మేము చేస్తాము. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకొని ఇంకోసారి బాగా చేస్తాం. అప్రాక్సిమేట్లీ 8 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక సపరేట్ ఒక టీం ఉంటుంది. అంటే ఒక ఎడిటర్ కానీ అండ్ అలాగే ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ పెద్ద టీం అనేది కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కూడా. సో అలా మీరు టీమ్ సైజ్ ఎంతమంది? మాకు ఎవ్వరు నలుగురం. team లేరు, మేము మేము నలుగురమే. V4 ఆర్మీ లాగా మేము నలుగురమే. మీరిద్దరు, మామ్, డాడ్. అంతే. అంతే. మా అంతే. నాన్న కెమెరా లైక్ డిఓపి, నేను ఎడిటర్, తన్మయ్ డాన్స్ నాకు కూడా చెప్పిస్తుంది కొన్నిసార్లు, మా మమ్మీ మేకప్, కాస్ట్యూమ్ అండ్ ఎవ్రీథింగ్. రీల్స్ సో సెలెక్షన్. మేము నలుగురం కలిసి యాజ్ అ టీమ్ గా మేము మా పనుల్ని డివైడ్ చేసుకొని విల్ జస్ట్ గో ఇన్ ఫ్లో. ఇది రాజమౌళి గారు చిన్న ఫ్యామిలీని చూస్తున్నట్టుంది నాకైతే. ఏంటంటే రాజమౌళి గారు పెద్ద పెద్ద మూవీస్తో ఆ ఫ్యామిలీతో అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారో, ఇక్కడ ఈ ఫ్యామిలీ సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వండర్ఫుల్. అండ్ ఎడిటింగ్ కానీ ఇది కొంచెం ట్రిక్కీ కదా, అవును సో అది నార్మల్ పీపుల్ కొంచెం చేసుకోవడం కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అవును అండ్ ఆ కలర్ గ్రేడింగ్స్ కానీ అవును. ఫిల్టర్స్, మెయిన్గా అమ్మాయిలు ఉన్నారంటే ఆ ఫిల్టర్స్ గ్యారంటీ. అలాంటివి యూస్ చేయడం కానీ సో ఎవరు చేస్తూ ఉంటారు, డాడా, మామ? నేనే నువ్వా? ఎడిటింగ్ అంతా నేనే చూసుకుంటాను. మ్మ్. నాన్న ఫ్రీగా ఉంటే నాన్నకి ఇస్తాను, అంతేగాని స్కూల్కి వెళ్ళే 5 minutes ముందు మమ్మీ రీల్స్ ఏవి ఎడిట్ చేయాలో అని చెప్పింది. మ్మ్. ఐ జస్ట్ టేక్ ఇట్ ఎడిట్ అండ్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంతే. అంటే ఇంకా హోంవర్క్ అని ఎట్లా చేస్తారు మీరు? హోంవర్క్ అన్ని ఇంటికి వచ్చిన తర్వాత అదే రొటీన్ మొత్తం చెప్తా అని చెప్పాను నేను, చాలా Okay. ప్రాసెస్ ఉండిద్ది. సరే, ఇప్పుడు ఆ రొటీన్ తెలుసుకోవాలని అనుకున్నాను, అవునా? చెప్పు. మండే టు సాటర్డే స్కూల్ అంతే. మ్మ్. అంటే మండే మార్నింగ్ 6కి లేస్తే 6కి లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యి మేము మా వరకు ఎంత హెల్ప్ చేయగలుగుతాం మా మమ్మీకి హెల్ప్ చేసి, లైక్ వెజల్స్ క్లీన్ చేయడం కానీ బట్టలు ఆరేయడం కానీ ఎవ్రీథింగ్
చేసిన తర్వాత మా నాన్నని ఒక 20 minutes ముందు లేపుతాం, లేకపోతే అంతలోపు లేయలేరుగా, మా నాన్న పాపం వర్క్ చేసి పడుకుంటారు. ఆ, సో లేపి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాం. అదే టైం టేబుల్ సాటర్డే దాకా ఫాలో చేస్తాం. మధ్యలో ప్రమోషన్స్ అలా ఏమైనా వస్తే ఇంకా చేసేసుకోవడమే మధ్యలో. అంటే ఆ టైంలో స్కూల్ బంక్ ఒకటి లేదు, లేదు, బంక్ అనేదే లేదు మా సండే చేస్తాం. కేటగిరీలో, బంక్ లేదు. అసలు లేదా? నో నో నో. బంక్ కొట్టాల్సి వచ్చిన షూట్స్ వల్ల మా ప్రిన్సిపల్ కానీ ఎవరినన్నా అడిగి మా స్కూల్లో పర్మిషన్ తీసుకొని వెళ్తాము. లేకపోతే కూడా ఆ షూట్ టైమింగ్స్ తెలుసుకొని స్కూల్కి వెళ్ళి షూట్ తర్వాత అన్నా పెట్టుకుంటాం, లేకపోతే నెక్స్ట్ డే అన్నా పెట్టుకుంటాం అంతే. స్కూల్ బంక్ కొట్టడం లేదు, హాఫ్ డే లేవు. ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేకపోతే మార్నింగ్ అన్నా కానీ చేస్తారా? అంతే. సిస్టమ్ ఉందా లేకపోతే ఎలా చేస్తుంటారు? ఐఫోన్లోనే యాప్లో చేసేస్తాను నేను, అవునా? ఇన్షాట్లో. మరి షూటింగ్ దేంతో? కెమెరాతో? షూటింగ్ కెమెరాతో. కెమెరా నుండి ల్యాప్టాప్ కి కాపీ చేసి, ల్యాప్టాప్ నుండి మొబైల్ కి పంపించి, మొబైల్లో యాప్లో ఎడిట్ చేసి, దెన్ అంతా అప్లోడ్ చేసేస్తారు. అంతే. Yes. అప్లోడింగ్ అంతా మేము కాదు, మా పేరెంట్సే మొత్తం. అకౌంట్ మేనేజ్మెంట్, వీడియో అన్ని అప్లోడ్ చేయడం అంతా పేరెంట్సే.